మాట మాట్లాడితే మాట ప్రకారంగా ఉండాలి. ఏడైనా చూపిమని మా సందుపట్టు 8 ఊర్లు పెట్టు సింగిల్ విండో, ₹1 కూడా ఇంతవరకు కాలే ఇయ్యలే, ఆడిట్ కాలేదంటారు. రుణమాఫీ ఇయ్యలేదని అంటున్నా. అవును, మరి ఆయన ఏమో స్టేజ్ల పైన నా ముంగట రమ్మని ఆయన గాడిదలు ఎవరో ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ ఎవరైనా కానీ నేను ముక్కు 4 రాస్తాడు గ్రామ పంచాయతీ ముంగట. మా ఊళ్ళో ఏమనుకో 10 లక్షలు అయిందో ఉంటే రుణమాఫీ అయిందంట. మీగో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడు దొంగ, వాడు ఏతో అనుకున్న ఇదివరకే మన ఇండ్ల మీద స్మగ్లర్ ఇది చేసాం బాపతి గాడు. ఆడు అవును ఎరికే కోమటిరెడ్డి దొంగే. ఆడ చెప్తోడు కొడతాడు. ఇప్పుడు మరి మాఫీ కాలే, మేము కూడా కొడతాం. మరి రమ్మను ఆయన ఎవడు. అది ఇప్పుడు 14 నెలల పాలన ఎట్లున్నది? వేస్ట్. కాంగ్రెస్ అంటేనే వేస్ట్. విరక్తి వచ్చింది ప్రతి ఒక్క పబ్లిక్ వచ్చింది. 14 నెలలకే వస్తుంది. ఎందుకంటే చేసేది ఒకటి, అనేది ఒకటి. చెప్పేది ఆయన స్టేజ్ల మీద ఏమంటున్నా అంటే 100% రుణమాఫీలు చేసిన, 100% రైతు భరోసాలు ఇస్తున్నాం, 100% ఇందిరా మిల్లులు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం అంటారు. ఆయన అంతా చెప్తున్నాడు, మీరు అబద్ధాలు ఆడుతున్నారు. ఆయన ఇక్కడేను రుణమాఫీ కాలేదు అని చెప్తున్నా కానీ నేను కూడా ఇప్పుడు మన 8 ఊళ్ళు సర్వే అయినవారు మన కోఆపరేటివ్ బ్యాంక్ చింతపట్ల దాంట్లో పోయి బయట మొత్తం తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోండి. అదే నేను ఆయన దొంగ అని చెప్తున్నా. ఇంకేం దొంగతో అదొకటి. ఇక్కడ ఆర్టీసీ ప్రయాణం అండు, ఆర్టీసీకి నెల అమౌంట్ కడతలేడు. ఫ్రీ బస్ ఊర్లో ఎవరు తిరుగుతాడు? అరే ఊర్లోకి వెళ్ళి ఒక్క పబ్లిక్ కూడా పనిష్మెంట్ కింద పోరు కదా. ముత్తకు పోయి తిరిగి వస్తే వానికి ₹100 ఖర్చు అయితే అనిపోతారు. ఊర్లోకి వెళ్ళి సిటీలో ఉన్న వాళ్ళకు వాళ్ళకి బెనిఫిట్. అవి వస్తలేవు, తులంబంగా లేదు, స్కూటీ లేదు, అన్నీ లేవు. పింఛన్లు ఎక్కడికి పింఛన్లు అవి 2000 4,000 కాదు. వాడు నేను చెప్తానే ఉన్నా ఒక్క మాటలు చెప్పే 14 నెలల పాలనలో రేవంత్ రెడ్డి ప్రజలకు ఏం చేసిండు? అట్ట ఫ్లాప్. మళ్ళా గెలుతాడా? గెలవరు. ఎందుకు? అది పబ్లిక్ లోనే విరక్తి వచ్చేసింది ఆల్రెడీ. ఎందుకంటే లేనిపోని వాగ్దానాలు చేసి ఇస్తలేడు కాబట్టి. మాటలు ఏమనాలి మరి? మొత్తం నేను చేస్తాననే మాటలు ఏమనాలి మరి? రేవంత్ రెడ్డి అనే మాటలు లత్కూరు గాడికి అట్నే వస్తాయి, లత్కూరు గాళ్ళకి అట్నే వస్తాయి మాటలు.